బాలకుడా? ఏ బాలకుడు? ఏమి గురి? ఇతడు మా తేనెటీగలకి బాగా పనికొస్తాడు. చూడు బాలక. ఏంటిది? ఎవరు మీరంతా? తను మా మహారాణి గారు. తేనెటీగల రాణినైన నేను నిన్ను మా సేనాపతిగా నియమిస్తున్నాను. నువ్వు మా దగ్గరే ఉండాలి, తేనెటీగల సేనాపతిగా. లేదు రాణి, నేను తేనెటీగల సేనాపతిగా ఉండలేను. ఏమి? నీవు మా మాటనే కాదంటున్నావా బాలక? ఏ తేనెటీగకి అంత ధైర్యం లేదు. నేనేమి తేనెటీగను కాదు, నేను డోలక్పూర్ రాజుని. నేను డోలక్పూర్లోనే ఉంటాను. నీ పద్ధతి నాకు నచ్చలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఆ తేనెటీగల రాణి నన్ను తన సేనాపతిగా చేసుకోవాలనుకుంది. ఏంటిది? తేనెటీగలు మహారాణి చాలా కోపంగా ఉన్నారు. రాజుకి తప్పకుండా శిక్ష పడుతుంది, అలాగే డోలక్పూర్కి కూడా. దాడి జరపండి. విల్లుకాడా రాజు, మహారాణి పిలుస్తున్నారు. వదలండి, వదలండి. భీమ్! రాజు! చివరి అవకాశం ఇస్తున్నాను రాజు, మా సేనాపతిగా ఉండు, లేదా డోలక్పూర్ ని కష్టపెట్టిన నీలాంటి వారికి రాజు ఎన్నడూ ఎలాంటి సాయం చేయడు. రాజు! రాజు మా ప్రాణ స్నేహితుడు. ఏ తేనెటీగల రాణికి సేనాపతి కాడు. సిపాయిల్లారా! భీమ్! ఇది మా స్నేహితుడి కోసం. భీమ్, నేను కబురు పెట్టగానే వచ్చినందుకు సంతోషంగా ఉంది. నీకు హృదయాల రాజు గారు గుర్తున్నారా? ఒకసారి నువ్వు ఇందుమతి ఆయన్ని కలుసుకున్నారు కదా. గుర్తున్నారు. ఆ రాజుగారికి ఇప్పుడు నీ సహాయం కావలసి వచ్చింది భీమ్. పగిడీ నగరంలో ఉన్న ఓ బందిపోటు అక్కడున్న ఓ నదిని ఆక్రమించుకున్నాడట. మీరు దిగులు పడకండి మహారాజా, మేం వెంటనే పగిడీ నగరానికి బయలుదేరుతాం. మీరు అక్కడికి వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. ఓ బలి బలి! మనం చేరుకున్నామా భీమ్? మనం పగిడి నగరానికి చేరుకున్నాం. అరే భీమ్, ఎలా ఉన్నావు? అరే చుట్కీ కూడా వచ్చిందా? ఇది సరదాగా ఉంది. భీమ్, నేను కబురు పెట్టగానే వచ్చినందుకు చాలా సంతోషం. ఆ బందిపోటు షేర్ సింగ్ ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. లలన్, మమ్మల్ని వెంటనే ఆ నది దగ్గరికి తీసుకువెళ్ళు. ఆ షేర్ సింగ్ ఎలా అడ్డుకుంటాడో నేను చూస్తాను. ఆ బందిపోటు షేర్ సింగ్ ఉన్నాడే, ఇక్కడున్న పెద్ద పెద్ద బండరాళ్లతో ఈ నదిని బంధించేశాడు. మర్యాదగా లొంగిపోండి.
ఓరి నాయనో, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఇప్పుడు ఆ షేర్ సింగ్ నే కలుసుకుందాం. అరే ఏంటిది? ఈ రాజ్యానికి రాజకుమారుడు నన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చాడా? షేర్ సింగ్, మర్యాదగా ఆ నదిని తెరువు, లేదంటే ఏం చేస్తావు? మేమందరం కలిసి నీకు తగిన గుణపాఠం నేర్పాల్సి ఉంటుంది. చూడండి, మీరు చిన్న పిల్లలు కాబట్టి నేను కూడా మీతో కలిసి చిన్న పిల్లాడిలా ఆటలాడుకుంటా. నన్ను ఓడించారంటే నేను నదికి అడ్డంగా ఉన్న రాళ్లను తొలగిస్తాను, నది మీదవుతుంది. ఒకవేళ మీరు గనక ఓడిపోయారంటే మీరందరూ నాకు శాశ్వతంగా పనివాళ్లుగా ఉండాలి. అయితే సరే, ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు. సరే, మొదటిదేంటంటే మీలో ఇద్దరు నా మనుషులిద్దరితో పోటీ పడాలి. అందులో మీరు మా వాళ్ళ కన్నా ఎక్కువగా పరాటాలు తినాలి. హా? అసలు నువ్వేమంటున్నావు? నేను ఒప్పుకుంటాను. అన్ని పరాటాల్ని నేను ఒక్కనే తింటాను. తిను కాలియా, అన్నిటినీ తినాలి. అరే పిల్లలు, మీ పొట్ట చాలా చిన్నది, ఇన్ని పరాటాలు ఎలా తింటారు? చిన్న చిన్న ముక్కలు చేసుకుని తినే కాలియా, అప్పుడే త్వరగా అవుతుంది. ఏంటలా చూస్తున్నావు? ఇందులో ఎవరు గెలిచారు? గురుగారు, ఈ పోటీలో ఆ పిల్లలే గెలిచారు. అదెలా సాధ్యం? వాళ్ళు ఎలా గెలిచారు? గురుగారు, విషయం ఏంటంటే మన వాళ్ళలో ఒకరు మాత్రమే పరాటాలు తినగలిగారు. కానీ అటువైపు ఆ ఇద్దరు పిల్లలు మాత్రమే మన వాళ్ళకన్నా ఎక్కువ పరాటాలు తినగలిగారు. అయితే సరే, ఇందులో మీరే గెలిచారు. ఏమంటావు? చెప్పినట్టే నేను నదిని తెరిచేశాను. ఇప్పుడు నేను అసలైన పంజాబీనే కదా. నేను అబద్ధం చెప్పానా? లేదు 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 లేదు. అరే, నేను మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఈ తెలివైన కుర్రాన్ని అడిగాను.